అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన ఆస్ట్రాలజీ ఛానల్. 2026 ఆగస్టు నెల గోచార రీత్యా కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని వక్రీకరించడం వల్ల, ద్వితీయ స్థానం అనగా కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ధనస్థానం. వీరు ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ ఆగస్టు నెలలోనే. ఎందుకంటే శని వాక్కు స్థానంలో వక్రీకరించడం వల్ల ఎవరితో మాట్లాడినా ఏదో ఒక గొడవలు, ఇబ్బందులు అవటం అనేది జరుగుతుంటుంది. ఒక ఫ్రెండ్స్తో మాట్లాడినా, లేదా ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడినా, పై అధికారులతో మాట్లాడినా చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే వాక్కు స్థానంలో వక్రీకరించి ఉన్నదో, మనం ఒక జనరల్గా వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం మన తప్పేం లేదు, కానీ ఉన్నట్లుగా మాట్లాడేద్దాం, స్ట్రైట్గా మాట్లాడదాం అనుకుంటారు. కానీ అవతల వాళ్ళు మాత్రం దాన్ని కొంచెం నెగిటివ్గా తీసుకోవడం వల్ల మీకు శత్రువులుగా మారడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. అలాగే కుటుంబ స్థానంలోని కూడా ఈ శని ఉండడం వల్ల కుటుంబంలోని కొంతమంది వ్యక్తులు, అంటే వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, పిల్లలతో కావచ్చు, మన వాళ్ళే కదా అని చెప్పి ఏదన్నా ఒక మాట మనం మాట్లాడినా వాళ్ళు మీ మీద చాలా కోపం పెంచుకోవడం, మిమ్మల్ని ఒక శత్రువుగా చూడడం, మీ సొంత వాళ్ళే, మీ కుటుంబం వాళ్ళే, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులే మీకు శత్రువుగా మారడం లాంటిది జరగడానికి చాలా ఆస్కారం అయితే ఉన్నది. గతంలో ఏదైనా మీ కొలీగ్స్తో కానీ, మీ పార్ట్నర్స్తో కానీ ఏదైనా ఇష్యూస్ జరిగి, ఆ ఇష్యూ అలా పెండింగ్ ఉన్న ఇష్యూ అది మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చి ఈ ఆగస్ట్ నెలలో కొంచెం డిస్టర్బెన్స్ కూడా జరగడానికి అయితే చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రెండవ స్థానంగా వీళ్ళకి ఈ ఫైనాన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా బిజినెస్కి వీళ్ళ లోన్ కోసం ఏదైనా ట్రై చేస్తుంటే అది చివరి వరకు వచ్చి ఏదో ఒక అడ్డంకి వచ్చి అది పెండింగ్ పడడానికి అయితే ఛాన్స్ ఉన్నది. వీళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఇస్తాం అన్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చి రావాల్సిన టైంలో అది కూడా పోస్ట్పోన్ అవ్వడానికి కూడా చాలా ఆస్కారం అయితే ఉన్నది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే అవతల వాళ్ళ నుండి మీకు తీవ్రమైన ప్రెషర్ కూడా రావడానికి కూడా ఈ ఆగస్ట్ నెలలో చాలా ఛాన్స్ అయితే ఉన్నది. తర్వాత ఈ కుంభరాశి వారు గవర్నమెంట్లో ఏదన్నా ఒక కాంట్రాక్ట్ వర్క్స్ ఇలాంటివి చేస్తున్నవారు ఒక టెండర్ వేసినా కానీ మనకే వస్తుందిలే అనుకున్న వరకు చివరి వరకు మీకే వస్తుంది అనుకున్నది కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మీకు ఏదన్నా డబ్బులు రావాల్సినవి ఉన్నాయి కూడా, అవి కూడా మీకు కొన్ని మంత్స్ పోస్ట్పోన్ అవ్వడానికి కూడా చాలా ఛాన్స్ అయితే ఉన్నది. ఈ ఐటీ సెక్టార్లో వర్క్ చేస్తున్న వాళ్ళు జాబ్ కోసం కానీ, ట్రాన్స్ఫర్ కోసం కానీ చేస్తున్న వాళ్ళకి అది కొంచెం పాజిటివ్గానే ఉండడానికి అయితే ఛాన్స్ ఉన్నది. జాబ్ కూడా రావడానికి కూడా కొద్దిగా అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వీరు ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆఫీస్లో పాలిటిక్స్ పెరగడానికి కూడా చాలా ఆస్కారం అయితే ఎక్కువ ఉన్నది. మీకు జన్మంలోనే రాహు ఉండడం వల్ల మీ మీద మీ కొలీగ్స్ కంప్లైంట్లు, మీ పై అధికారులకి రకరకాలుగా కంప్లైంట్స్ ఇవ్వడం, మీ గురించి నెగిటివ్గా చెప్పడం, ఇలాంటివి జరగడానికి అయితే చాలా ఆస్కారం ఉన్నది. తర్వాత విద్యార్థులకి, ఈ కుంభరాశికి సంబంధించిన స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే, గతంలో వీళ్ళకి ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఈ టైంలో వాళ్ళకి క్లియర్ అవ్వడానికి అయితే ఆస్కారం ఉన్నది. నెక్స్ట్ వీళ్ళు ఆశించిన వరకు మేరకు అయితే మార్క్స్ అయితే రావు, కొంచెం తక్కువగానే ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. నెక్స్ట్ వీరికి జన్మంలో రాహు ఉండడం వల్ల బ్యాడ్ ఫ్రెండ్స్ పరిచయం అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. వారి వల్ల నెక్స్ట్ రాబోయే రోజుల్లో కొంచెం ఇబ్బందులు పడి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొత్త వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వీళ్ళకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉన్నది ఈ ఆగస్టు నెలలో. అలాంటి అన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ఈ కుంభరాశి విద్యార్థులకి. తర్వాత ఈ కుంభరాశి వారికి ఈ వాహన పరంగా కానీ, ఇంటి పరంగా కానీ విపరీతమైన ఖర్చులు, ఏదో ఒక రకంగా ఖర్చు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది. వాహనాల రిపేర్లు కానీ, ఇంటికి సంబంధించిన రిపేర్స్ కానీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. మరి ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి గతంలో ఏదైనా మాటల వల్ల ఇబ్బంది పడి డిస్టర్బెన్స్ అయితే ఈ ఆగస్ట్ నెలలో కొంత మీరు మాట్లాడిన మాటల ద్వారా కొంచెం అది మళ్ళీ తెరపైకి వచ్చి మళ్ళీ ఆ ఇష్యూస్ పెరగడానికి కూడా ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం
ఈ కొనడం చాలా మంచిది ఈ కుంభరాశి వారికి. ఇప్పుడు ఆగస్టు నెలలో చేసుకోవాల్సిన మెయిన్ రెమెడీస్ ఏంటంటే శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, 108 తమలపాకులతో హనుమాన్కి పూజ చేయడం, మరియు శనివారం 108 ప్రదక్షిణలు చేయడం, ఇంకా దుర్గాదేవికి గుడికి నిత్యం శుక్రవారం వెళ్ళడం లాంటి రెమెడీస్ చేయడం వల్ల ఈ కుంభరాశి వారికి రాబోతున్నటువంటి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడడానికి అయితే ఛాన్స్ ఉన్నది. నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా గోచార రీత్యా ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. ఎవరైనా పర్సనల్గా జాతకం చెప్పించుకోవాలనుకుంటే కింద ఉన్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి జాతకం చెప్పించుకోగలరు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.